నమస్కారం. ఎల్కే న్యూస్ కి స్వాగతం. దయచేసి అందరూ మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్ నచ్చితే లైక్ చేయండి, మీ స్నేహితులకు బంధువులకు షేర్ చేయండి. ఇక వార్తల్లోకి వెళ్తే, దేవాంగ సామాజిక వర్గానికి చెందిన ప్రజలు తమ కుల దేవత ఇలవేల్పు శ్యామలాంబ తల్లి పుట్టినరోజు వేడుకలను గురువారం భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. పెడన పట్టణంలోని శ్యామలాంబ సమేత రామలింగేశ్వర స్వామివారి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఉదయం స్వామివారికి ఏకాదశ రుద్రాభిషేకం, సాయంత్రం అమ్మవారికి సహస్రనామ కుంకుమార్చన నిర్వహించారు. అర్చక స్వామి గూడూరు రత్నాకర్ భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. శ్యామలాంబ తల్లి పుట్టినరోజును పురస్కరించుకుని గురువారం దేవాంగ కులస్తులు చేనేత పనులను నిలిపివేశారు. కాగా గుడివీధికి చెందిన మహిళలు గురువారం శ్యామలాంబ తల్లికి భక్తి శ్రద్ధలతో ఆషాఢసారె సమర్పించారు. గుడివీధికి చెందిన మహిళలు మేళతాళాలతో ఊరేగింపుగా శ్యామలాంబ సమేత రామలింగేశ్వర స్వామివారి ఆలయానికి వెళ్లి అక్కడ శ్యామలాంబ అమ్మవారికి సారె సమర్పించారు. గ్రామాలలో డొంకరోడ్లు నిర్మించి రైతులకు సేవలందిస్తామని నూతనంగా పదవీ బాధ్యతలు స్వీకరించిన మచిలీపట్నం మార్కెట్ యార్డు చైర్మన్ కుంచే నాని అన్నారు. గురువారం మార్కెట్ యార్డులో జరిగిన సమావేశంలో కుంచే నాని మీడియాతో మాట్లాడారు. మంత్రి కొల్లు రవీంద్ర తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయనన్నారు. బందరు గ్రామాలపై, రైతు సమస్యలపై తనకు అవగాహన ఉందన్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని మంత్రి కొల్లు రవీంద్ర తనకు ఈ పదవి ఇచ్చారన్నారు. డైరెక్టర్లతో, అధికారులతో విస్తృత సమావేశం ఏర్పాటు చేసి నిధులు, బాకీల వసూలు ఎలా చేయాలో ప్రణాళిక రూపొందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగు యువత రాష్ట్ర ఉపాధ్యక్షుడు హసీం బేగ్, కోస్తా మురళీ కృష్ణ, సెక్రటరీ భాస్కరరావు తదితరులు పాల్గొన్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా ఉపాధ్యాయులు తమ బోధనా పద్ధతులు మార్చుకోవాలని విశ్రాంత హిందూ కళాశాల లెక్చరర్, ప్రభుత్వ మాజీ విద్యావిభాగం కన్సల్టెంట్ దిట్టకవి వెంకటేశ్వరరావు అన్నారు. అమెరికా నుంచి వచ్చిన దిట్టకవి వెంకటేశ్వరరావును మానవతా సేవా సంస్థ మచిలీపట్నం శాఖ అధ్యక్షుడు జి కిశోర్ కుమార్, కార్యదర్శి హసీం బేగ్లు కలిసి విద్యారంగానికి మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ చేస్తున్న సేవలను వివరించారు. ఈ సందర్భంగా దిట్టకవి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ, అమెరికా వంటి దేశాలలో తరగతి గదుల్లో ఆధునిక శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుంటున్నారని, ఉపాధ్యాయులు ఆడియో, వీడియో పద్ధతి ద్వారా బోధనాభ్యసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని, అదే రీతిలో ఆంధ్రప్రదేశ్లో బోధనా పద్ధతుల్లో మార్పులు చేయాల్సి ఉందన్నారు. పేద విద్యార్థులకు దాతలు సాయం అందించాలన్నారు. ఆ దిశగా మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ విద్యానిధిని ఏర్పాటు చేసి ముందుకు వెళ్లడం ముదావహమన్నారు. బాలికలు తెలియని వారితో వాట్సాప్లో చాటింగ్ చేయడం మంచిది కాదని చిలకలపూడి మహిళా పోలీసు స్టేషన్ ఎస్ఐ సుశీలాదేవి అన్నారు. బాలాజీ విద్యాలయం విద్యార్థులు క్షేత్ర పర్యటనలో భాగంగా గురువారం చిలకలపూడి తాలూకా పోలీసు స్టేషను సందర్శించారు. ఈ సందర్భంగా మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలను ఎలా ఎదుర్కోవాలో ఎస్ఐ సుశీలాదేవి వివరించారు. ఎఫ్ఐఆర్ ఎలా నమోదు చేస్తారో తాలూకా ఎస్ఐ వెంకటేశ్వరరావు తెలిపారు. విద్యార్థులు ఎంతో ఆసక్తితో పోలీసు స్టేషన్లను తిలకించారు. ఆర్థికపరమైన ఇబ్బందులు ఉన్నా ఇచ్చిన హామీలన్నీ కూటమి ప్రభుత్వం నెరవేరుస్తుందని పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ అన్నారు. గురువారం గూడూరు మండలం ఆకులమన్నాడు గ్రామంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటింటికి వెళ్లి కూటమి ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు కృష్ణప్రసాద్ వివరించారు. ఈ కార్యక్రమంలో మండల టీడీపీ అధ్యక్షుడు పోతన స్వామి, సర్పంచ్ మొహమ్మద్ రఫీ, శివాజీ, గోపి నాగబాబు, ఎనే బేగ్, కట్టా మునేశ్వరరావు, సిరివెళ్ల శ్రీను, కూనపరెడ్డి పెద్దిరాజులు, జన్ను ప్రసాద్, తమ్మన శ్రీను, సమ్మెట రాఘవ ప్రసాద్, తోట వేణు, బొర్రా శ్రీను, పోతుల రాము, ఎంపీటీసీ కోళ్ల లక్ష్మణరావు, నాని, నాగిశెట్టి నాగబాబు, కూటమి నాయకులు పాల్గొన్నారు. చంద్రబాబు ముందు చూపుతో రాష్ట్రాన్ని అన్ని రంగాల్లోనూ అభివృద్ధి పదంలో నడిపిస్తున్నారని మచిలీపట్నం అసెంబ్లీ నియోజకవర్గ పరిశీలకుడు లుక్కా సాయిరాం గౌడ్ అన్నారు. బందరు మండలం చిన్నాపురం గ్రామంలో గురువారం జరుగుతున్న సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో లుక్కా సాయిరాం గౌడ్, మాజీ ఎంపీపీ, బందరు రూరల్ మండల టీడీపీ అధ్యక్షుడు కాగిత వెంకటేశ్వరరావు, మాజీ సర్పంచ్ తాడికొండ పరంజ్యోతి, పినిశెట్టి నిరంజనరావు,
టీడీపీ నాయకులు కుంచనపల్లి సురేష్, నూకల నాగపున్నారావు, దాసరి రత్నరాజు తదితరులు పాల్గొన్నారు. నవరసాలను అద్భుతంగా ప్రదర్శించి 750 చలన చిత్రాలలో పలు అవార్డులు, పద్మశ్రీ బిరుదు అందుకున్న ప్రముఖ సినీనటుడు కోట్ శ్రీనివాసరావు మృతి కళారంగానికి తీరని లోటని సాహితీమిత్రులు అధ్యక్షుడు లంకిశెట్టి బాలాజీ అన్నారు. భావతరంగణి ఆధ్వర్యంలో స్థానిక చిత్రకళా సంసద్ భవన్లో గురువారం సాయంత్రం కోట శ్రీనివాసరావు సంస్మరణ సభ జరిగింది. ఈ కార్యక్రమానికి లంకిశెట్టి బాలాజీ అధ్యక్షత వహించి ప్రసంగించారు. కోట శ్రీనివాసరావు కాంస్య విగ్రహాన్ని ఆయన జన్మించిన కంకిపాడులో ఏర్పాటు చేయాలన్నారు. తెలుగు, తమిళం, కన్నడ, హిందీ, మలయాళం భాషలకు చెందిన 750 చిత్రాలలో నటించి పలు అవార్డులు పొందారన్నారు. సినీ రంగంతో పాటు శాసనసభ్యుడిగా రాజకీయ రంగంలో మంచి పేరు పొందారు. సామాజిక కార్యకర్త పివి ఫణికుమార్ మాట్లాడుతూ కోట శ్రీనివాసరావు మానవతావాది అన్నారు. ఈ కార్యక్రమంలో భావతరంగణి అధ్యక్షుడు భవిష్య, బీజేపీ నాయకులు పంతం గజేంద్రరావు, ధూళిపాల శ్రీరామచంద్రమూర్తి, ఐటీఐ కళాశాల కరస్పాండెంట్ కొత్తగుండు రమేష్, వెనిగండ్ల ఉమామహేశ్వరరావు, జె శేఖర్, సూరిశెట్టి హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఈడేపల్లి సత్యసాయి మందిరంలో ఈ నెల 25 నుంచి ఆగస్టు 23 వరకు నిర్వహించనున్న సత్యసాయి శ్రావణలక్ష్మి వైభవం కార్యక్రమంలో భక్తులు పాల్గొనాలని మచిలీపట్నం సత్యసాయి సేవా సమితి కన్వీనర్ పోతుకూచి ఆంజనేయ కుమార్ పిలుపునిచ్చారు. గురువారం శ్రావణలక్ష్మి వైభవం కరపత్రాలను జిల్లా అధ్యక్షుడు కొమరగిరి చంద్రశేఖర్, జిల్లా ఆధ్యాత్మిక సమన్వయకర్త వి లక్ష్మీప్రసూన, బి కాళికాదేవి, బి శైలజ, వై మణిశ్రీ, అనురాధ, లక్ష్మీబాయి, పోతుకూచి వరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. గ్రంథాలయ ఉద్యమకారుడు పద్మశ్రీ అయ్యంకి వెంకటరమణయ్య పాఠకులకు స్ఫూర్తిదాయకమని జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి వేముపల్లి రవికుమార్ అన్నారు. అయ్యంకి వెంకటరమణయ్య జయంతి సందర్భంగా జిల్లా కేంద్ర గ్రంథాలయంలో గురువారం వెంకటరమణయ్య చిత్రపటానికి వేములపల్లి రవికుమార్ తదితరులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వేములపల్లి రవికుమార్ మాట్లాడుతూ జిల్లా గ్రంథాలయ సంస్థ ఇన్ఛార్జి చైర్పర్సన్, జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మ చొరవతో జిల్లాలోని 70 శాఖా గ్రంథాలయాలకు బెల్ కంపెనీ వారు శిక్షణ ఫౌండేషన్ ద్వారా కంప్యూటర్లు, టీవీలు అందజేశారన్నారు. రిఫరెన్స్ విభాగంలోని విద్యార్థులకు ఫ్యాన్లు బహుకరించారన్నారు. ఉపగ్రంథాలయాధికారి బీరం వెంకటరమణ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కాగా ఈడేపల్లి శాఖా గ్రంథాలయంలో అయ్యంకి వెంకటరమణయ్య జయంతి ఉత్సవాలు జరిగాయి. గ్రంథాలయ నిర్వాహకురాలు కోన వెంకటేశ్వరమ్మ, పలువురు పాఠకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.